హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి వ్లాగ్స్. ఈరోజు మనం స్పైసీ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈజీ స్టెప్స్తో చాలా టేస్టీగా అయితే కుదురుతుంది ఈ మటన్ కర్రీ. సో దీనికి ఫస్ట్ బాండి పెట్టుకొని అందులో 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులోనే ఇంచు దాల్చిన చెక్క, 8 లవంగాలు, కొంచెం కరివేపాకు అండ్ అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 బిగ్ ఆనియన్స్, ఒక 5 చిల్లీస్, స్లిటెడ్ చిల్లీస్ వేసుకొని అందులోనే కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది, కర్రీ టేస్ట్. అండ్ అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగే లోపల మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్లో కొంచెం సాల్ట్, పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 4 స్పూన్స్ ఆఫ్ సంబార్ కారం అయితే వేసుకోవాలి. ఈ సంబార్ కారంలోనే మనకి జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ కూడా యాడ్ అవుతాయి. సో అందుకని ఉట్టి కారం వేస్తే సరిపోతుంది. ఈ సంబార్ కారం ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను ఒక లాంగ్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అండ్ దాని తర్వాత 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అన్నీ కూడా మటన్కి బాగా పట్టేలాగా మసాజ్ చేసుకోవాలి. మసాలా మొత్తం ముక్కకి బాగా పట్టేలాగా మసాజ్ చేసుకోవాలి. అండ్ అందులోనే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు, ఎందుకంటే మటన్లో పెరుగు వేసుకుంటే గ్రేవీ అనేది టెక్స్చర్ చాలా బాగుంటుంది. సో ఒక 4 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్చర్ మొత్తం కూడా మనం ఒక 1-2 అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత కర్రీ చేసుకుంటే టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది కొంచెం. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో ఆ మిక్చర్ని ఇందులో వేసేసుకోవాలి. అండ్ అది కూడా బాగా మనం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మటన్ ఎప్పుడు కూడా విజిల్స్ పెట్టేస్తే ఏమవుతుందంటే మనకి అంత టేస్ట్ అనేది రాదు. సో సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మనం ఉడికించుకుంటే చాలా బాగా ముక్క కూడా మెత్తగా అలా అవుతుంది. కొంచెం ఉడికిన తర్వాత అందులోనే ఒక 200 ml వాటర్ పోసుకుందాము. మటన్ కొంచెం బాగా ఉడకాలి కదా మనకి. సో అందుకని 200 ml వాటర్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మటన్లో నుంచి కూడా ఆల్రెడీ కొంచెం వాటర్ అయితే వచ్చాయి. సో 200 ml సరిపోతుంది. ఒకసారి కలిపేసిన తర్వాత బాగా మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. సిమ్లోనే ఉడకాలి ప్రాసెస్ మొత్తం కూడా. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న 2 చిన్న టమాటాస్ కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాస్ ఎప్పుడైనా సరే మనం ముక్క ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే కొంచెం గ్రేవీ థిక్గా కూడా అవుతుంది, టెక్స్చర్ బాగుంటుంది. ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ చెక్ చేసేసుకొని అండ్ మూత పెట్టేసి ముందుగా వేసుకున్న టమాటోస్ కూడా బాగా ఉడికిచ్చేసుకోవాలి. తర్వాత ముందుగా వేసుకున్న టమాటాలు కూడా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసుకోవడం. సో ఇంతే అండి, సింపుల్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా స్పైసీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంజలి వ్లాగ్స్.